నేను ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోతాం. ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తే సోలార్, విండ్ ఇవన్నీ ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ ఒకటి పెట్టి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఇవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి, ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈ సందర్భంగా మళ్ళా మిమ్మల్ని అందరినీ ఒకసారి కోరుతున్నా, మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 30 ఏళ్లలో చేసింది రాబోయే 10 ఏళ్లలో మనం చేయబోతున్నాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, డేటా ఈజ్ వెల్త్, AI is a reality, quantum is a reality. రియల్ టైం డేటా కూడా మనం తీసుకోవడానికి IoTs వచ్చేస్తున్నాయి, వేరబుల్స్ వస్తున్నాయి, సెన్సార్స్ వస్తున్నాయి. ఒక వ్యక్తి వేరబుల్ పెట్టుకొని బీపీ, షుగరు అన్నీ కూడా రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నామంటే ఇప్పుడు నేను కూడా మీరు చూస్తున్నారు రింగ్ పెట్టుకున్నా. ఈ రింగ్ ఏంటి? RR రింగు. నిద్ర లేస్తే నాకు తెలుస్తుంది ఎన్ని గంటలు నిద్రపోయాను, సౌండ్ స్లీప్ ఎంత వచ్చింది, స్లీప్ స్కోర్ ఎంత, అదే సమయంలో రెడీనెస్ ఎంత, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఎక్కువ నిద్రపోతా, తక్కువ నిద్రపోవాలంటే లేచి బయట పోయే పరిస్థితి వస్తే రెడీనెస్కి అవసరం. బాడీ నీడ్స్ స్లీప్, రెస్ట్. అదే సమయంలో అల్ట్రా హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి. గ్లూకోజ్ లెవెల్ రియల్ టైంలో చెప్తుంది, ఎంత తినాలనో అంతే తింటాం. అంటే వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ అంటే భవిష్యత్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. 42 పారామీటర్స్తో అవేర్ ద్వారా ఆల్ పారామీటర్స్, రెయిన్ఫాల్, రిజర్వాయర్లో వాటర్, సాయిల్ మాయిశ్చర్, విండ్ డైరెక్షన్, విండ్ క్వాలిటీ, థండర్ బోల్ట్, ఇలాంటి అన్నీ కూడా మనం చేసి AI ద్వారా మళ్ళా రియల్ టైంలో మెసేజ్ పంపించే పరిస్థితికి వస్తున్నాం. వీటికి అన్నిటికీ బ్యాక్ బోన్ ఈ G అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 24% ఆఫ్ యాప్స్ ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అవన్నీ వేరే వాళ్ళు తయారు చేశారు. అవి డౌన్లోడ్ చేసుకుంటే మనం అందరం కూడా వాళ్ళకి కడితే డబ్బులన్నీ కట్టిన తర్వాత 5% మనకు వస్తూ ఉంది. అంటే 95% వీఆర్ పేయింగ్ ఫర్ ఫారిన్ కంపెనీస్. ఇప్పుడు ఇలాంటివి వచ్చి మనం కానీ ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే రాబోయే రోజుల్లో 100% డబ్బులు రావడమే కాకుండా ప్రపంచంలో వేరే వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మనకు డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు. అది రియాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పేటెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యం. చాలామంది ఇంకా కూడా పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు లేరు. అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కానీ మనం ప్రాపర్గా చేసుకోగలిగితే, ఈ అడ్వాంటేజ్ని మన దేశం పోగలిగితే నాకు ఏమాత్రం లేదు, బై 2047 ఇండియా విల్ బి నెంబర్ 1 గ్లోబలీ. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలీ. అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, రెండుల్లో కూడా మనమే ఉంటాం. దానికి కారణం నాయకత్వం, మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 91లో ఆర్థిక సంస్కరణ, 95లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, మనకు విండ్ ఫాల్గా వచ్చిన గెయిన్, ఏజింగ్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, ఈ 3 ఇండియాని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై నాకు చాలా ఇన్స్పైరింగ్ టైం, ఒక ఆనందం, నా కళ నిజం అవుతా ఉంది. మన నరేంద్ర మోడీ గారంటే నాయకుడు ఒక విజువలైజ్ చేయడమే కాకుండా విజువలైజ్ చేసిన దాన్ని అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నిరంతరం ఒక పద్ధతి ప్రకారం డైరెక్షన్ ఇస్తూ, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి BSNL పైన మీరంతా బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ది మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్స్.
మీరు ఒరిజినల్గా టెలికాం లేకపోతే ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి కాదు. అక్కడి నుంచి మీ యొక్క ఇది ఉంది. రెండోది, ఇంకొక పక్కన మీలో బోలెడంత నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. మీ నాలెడ్జ్ని అనుభవాన్ని రెండు కూడా ఇచ్చేసి ఇన్నోవేషన్స్ కానీ మనం ముందుకు పోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం. అలాంటి మంచి రోజు ఇది. ఇది శుభ పరిణామం దేశానికి. ఎందుకంటున్నానంటే మళ్ళీ నేను చెప్తున్నా, ప్రోడక్ట్స్ వల్ల దేశానికి ఆదాయం వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియాని చెప్పడమే కాకుండా దాన్ని నిరూపించిన బిఎస్ఎన్ఎల్ని, మీకు పూర్తిగా సహకరించిన టీసీఎస్ కానీ, సీడాట్ కానీ, తేజ కానీ, ఇలాంటి కంపెనీలని, మిమ్మల్ని కాకుండా మీ అందరికీ డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. ఒక్కసారి